చూడండి, జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాలు స్పష్టీకరణలు ఏంటో ఇప్పుడు చూద్దాము. జ్ఞానాత్మక రంగంలో లక్ష్యాలు అన్నవి జ్ఞానము, అవగాహన, వినియోగము. అయితే జ్ఞాని యొక్క స్పష్టీకరణలు ఏంటి అంటే జ్ఞప్తికి తెచ్చుకొనుట, గుర్తించడము. అలాగే అవగాహన యొక్క స్పష్టీకరణలు ఏంటి అన్న వివరణ, భేదాలు చెప్పడము, సరిపోల్చడము, వర్గీకరించడము, సంబంధాలను గుర్తించడము, వ్యాఖ్యానించడము, ఉదాహరణలు ఇవ్వడం అనేది అవగాహన యొక్క స్పష్టీకరణలు అండి. వినియోగం యొక్క స్పష్టీకరణలు ఏంటి అని అంటే విశ్లేషించడము, కారణాలు తెలపడము, కారణానికి ఫలితానికి మధ్య గల సంబంధం ఏర్పరచడము, సామాన్యీకరణాన్ని ప్రతిపాదించడము, నూతన పరికల్పనల్ని రూపొందించడము, విద్యార్థి భావనలను ఊహించి నిర్ణయాలు చేయగలగడం అన్నది వినియోగం యొక్క స్పష్టీకరణలండి. ఇది జ్ఞానాత్మక రంగంలోని లక్ష్యాలు, స్పష్టీకరణలు అనమాట. ఇది బీఈడి ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఈ చిన్న షార్ట్ నోట్స్. అలాగే ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.